సో హలో లెర్నర్స్, ఈ వీడియోకి డిస్క్రిప్షన్లో చూడండి. సో దీనికి సంబంధించి డీటెయిల్స్ కూడా ఉంటాయి. అండ్ ఇంకా చాలామంది ఇప్పుడు ఏంటంటే కొత్తగా రేడియో లెసన్స్ వినటానికి ఇష్టపడుతున్నారు. సో దట్ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఈ రేడియో లెసన్స్ కూడా వినొచ్చు కదా. సో దానికి సంబంధించి స్పాటిఫై యాప్లో ఇప్పుడు ప్రజెంట్ అయితే స్పాటిఫై యాప్లో వస్తుంది. ఇదే సేమ్ క్లాస్ని మీరు స్పాటిఫై యాప్లో థింక్ సొల్యూషన్కి సంబంధించి లింక్ ఇస్తాను. సో దాంట్లో కూడా మీరు వినొచ్చు. ఓకే, సో రేడియోలో వినాలి అనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రేడియోలో వినండి. అండ్ లేదు దీంట్లోనే చూస్తానంటే సరే సో యూట్యూబ్లోనే కంటిన్యూ చేయండి. కాకపోతే ఏంటంటే యూట్యూబ్ ఎడ్యుకేషన్ పర్పస్కి అంత యూస్ఫుల్ కాదు. ఎందుకంటే వీడియో రన్ అవుతున్నప్పుడు పక్కన మనకి చూస్తే కనుక ఏదో ఒక మూవీ ట్రైలర్ ఏదో ఒకటి అలా వస్తూనే ఉంటుంది. సో కంటిన్యూస్గా వీడియో అనేది కంటిన్యూస్గా చూడటానికి వీలు ఉండదు. ఓకే, సో లేదు నేను నాకు పర్లేదు చూస్తాను అంటే కంటిన్యూస్లీ అంటే సో జస్ట్ కంటిన్యూ చేయండి. సో థ్యాంక్ యూ లెర్నర్స్. సో హలో లెర్నర్స్, ఇప్పుడు మనం పోయమ్స్ అనేది ఎలాగా చదవాలి, ఇంకా ఎలా అర్థం చేసుకోవాలి, సో ఈ టాపిక్ గురించి మాట్లాడుతున్నాం. సో బేసిక్గా ఏంటంటే 10th క్లాస్ చూసుకున్నా సరే 9th క్లాస్ చూసుకున్నా మనకి లాంగ్వేజెస్లో మనకి పోయమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మనం తెలుగు తీసుకున్నా, ఇంగ్లీష్ తీసుకున్నా, హిందీ తీసుకున్నా పోయమ్స్ అనేవి వస్తూ ఉంటాయి మనకి. అయితే అంటే జనరల్గా చాలామంది ఏం చేస్తారంటే పోయం మామూలు ఒకసారి చదివేసి తర్వాత దాని యొక్క మీనింగ్ వేరేగా చదువుతూ ఉంటారు. ఓకే, కొంతవరకు అది కూడా మంచిదే. బట్ ఏంటంటే పోయం చదివేటప్పుడే కొంచెం మనం కాన్సన్ట్రేట్ చేస్తే ఆ పోయంలోనే మనకి చదివేటప్పుడే మీనింగ్ అర్థమైపోద్ది. ఓకే, అంటే ఇప్పుడు మనకి 10th క్లాస్ పేపర్ కనుక మనం ప్రీవియస్ పేపర్స్ తీసుకుంటే సో అందులో మనం చూస్తే కనుక కొన్ని పారాస్ పోయమ్స్కి సంబంధించి 5 మార్క్స్ది ఒక పోయం ఇచ్చేసి సో దాంట్లోంచి క్వశ్చన్ ఆన్సర్స్ అడగడం జరిగింది. ఓకే, సో అందులో ఏంటంటే మనకి ఒక్కోసారి చిన్న పోయం ఇస్తారు. కాకపోతే ఏంటంటే అది మన టెక్స్ట్ బుక్లోంచే రావాలని ఏం లేదు. ఓకే, అంటే అదేంటి అంటే మనకి రీడింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయని టెస్ట్ చేస్తారు. లైక్ మనకి పారాగ్రాఫ్ ఇచ్చి దాంట్లోంచి క్వశ్చన్స్ అడగటం కానీ. ఓకే, సో అక్కడ ఏంటంటే ఆ పారాగ్రాఫ్లో ఆన్సర్ ఉంటుంది. సో అందులోంచి క్వశ్చన్స్ అడిగితే అది చూసుకుని రాయాల్సి ఉంటుంది. సో పోయంలో కూడా అంతే, ఆ పోయంలోనే ఆన్సర్ ఉంటుంది, బట్ అర్థం చేసుకుని రాయాలి. సో డిఫరెన్స్ ఏంటంటే సో ఒక పారాగ్రాఫ్ ఇచ్చి స్టోరీ ఇచ్చారంటే అది చదువుతామో స్ట్రైట్గా అర్థమైపోద్ది, పెద్ద ఇబ్బంది లేదు. బట్ పోయం వచ్చేసరికి ఒక్కోసారి సరిగ్గా కొంతమందికి అర్థం కాదు పోయం. ఎందుకంటే పోయం ఎప్పుడు కూడా కావ్యం అనేది ఎప్పుడు కూడా ఏంటంటే స్ట్రైట్గా ఉండదు. సో కొంచెం ఆలోచించాలి. సో సో ఏంటంటే ఇప్పుడు మనం ఆ టాపిక్ గురించే మాట్లాడతాం. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే సందర్భం, సిచ్యువేషన్. అంటే ఒక పోయట్ రాస్తున్నాడంటే సో దాంట్లో ఒక సందర్భం అనేది మెయిన్గా ఉంటుంది. సో ఆ సందర్భం ఏంటనేది ముందుగా చూసుకోవాలి. దీనికి ఇంకా మంచి పద్ధతి ఏంటంటే పోయంని పూర్తిగా ఒకసారి చదివేసి మళ్ళీ ఫస్ట్ లైన్ నుంచి రెండోసారి స్లోగా చదువుతూ వెళ్ళండి. సో దీనివల్ల ఏంటంటే ఫస్ట్ ఒకసారి చదవటం వల్ల పూర్తిగా ఆ పోయం ఏ సందర్భంలో చెప్తున్నారు అనేది అర్థమవుతుంది. కాబట్టి ఏదైనా ఒక వర్డ్, ఒక పదం అనేది అర్థం కాకపోయినా ఆ సిచ్యువేషన్కి రిలేట్ చేసుకుంటే కనుక మీనింగ్ అనేది ఆటోమేటిక్గా మనకి రావడం జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం పోయంలో చాలాసార్లు ఏమవుతుందంటే ఒకే వర్డ్కి వేరు సిచ్యువేషన్లో వేరు మీనింగ్స్ వస్తూ ఉంటాయి. ఈ టైప్ ఆఫ్ కన్ఫ్యూజన్ లేకుండా ఉండటానికి కూడా
పోయం ఏ సిచ్యువేషన్లో చెప్పారు అనేది చూసుకుంటే ఎగ్జాక్ట్ మీనింగ్ అనేది వచ్చేస్తుంది. ఓకే, एग्जाम्पल చెప్తాను ఒకటి. एक मनुष्य संचित करता है अर्थ पाप के बल से और भोगता उसे दूसरा भाग्यवाद के छल से. ఈ లైన్స్ ఎందులో నుంచి వచ్చినాయి చెప్పండి? ఓకే, మీకు తెలుసు. ఐ థింక్ 10th క్లాస్లో కన్కన్ కా అధికారి రామ్ధారి సింగ్ దినకర్ రాసిన పోయం ఇది. ఓకే, సో ఇందులో చూస్తే కనుక ఏక మనుజు సంచిత్ కర్తా హే అర్థ పాపకే బల్సే అంటే ఇక్కడ అర్థ అంటే ఇక్కడ 2 మీనింగ్స్ వస్తున్నాయి. అర్థ అంటే మనం మీనింగ్స్ చూస్తున్నాం కదా, దాన్ని అర్థ అని అంటారు. ఓకే, అంటే మీనింగ్ అని అర్థం. ఇంకొక అర్థకు మీనింగ్ ఏంటి అంటే ధనం. ఓకే, సో బేసిక్గా మనకి హిందీలో అర్థకే మీనింగ్ ధనం అని కూడా వస్తుంది. సో ఇక్కడ మనం సిచ్యువేషన్కి బేస్ చేసుకుంటే అతను చెప్పిన దాన్ని బట్టి అతను ఎక్కడ కూడా మీనింగ్ గురించి చెప్పేలాగా సిచ్యువేషన్ ఏమీ లేదు కదా. ఓకే, సో సిచ్యువేషన్ బట్టి చూసుకుంటే ధనం అనే మీనింగే వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అర్థ అనే పదానికి అర్థం తెలియకపోయినా కొంచెం గెస్ వర్క్ చేస్తే కనుక అర్థ అనేదానికి ధనం అనేది రావచ్చు. అర్థ ఏక్ మనుజు సంచిత్ కర్తా హే అర్థ పాప కేబల్సే అంటే సంచిత్ అంటే ఏంటి? కలెక్ట్ చేయడం. ఓకే, సో మీనింగ్ని కలెక్ట్ చేయటమా లేకపోతే ధనాన్ని కలెక్ట్ చేయడం అనేది సిచ్యువేషన్ బట్టి తీసుకుంటే సో ధనాన్ని కలెక్ట్ చేయడం అనేది కొంచెం దగ్గరగా వస్తుంది గెస్ వర్క్ చేసినా సరే. ఓకే, సో ఈ విధంగా సిచ్యువేషన్ అనేది మనకి పోయంలో ఇప్పుడు కూడా ఇంపార్టెంటే. ఓకే, అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చి ఒక పోయం చదివేటప్పుడు మనం బాగా మనం కొంచెం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే పోయంలో ఉండే ఒక వ్యూ. ఓకే, అంటే ఒక పోయంని ఒక పోయిట్ చూసే విధానం ఏంటి? ఓకే, అంటే కొంతమంది పోయమ్స్ ఎలా రాస్తారంటే బాగా సాఫ్ట్గా, బాగా చక్కగా వినటానికి బాగుంటుంది, మీనింగ్ చాలా సాఫ్ట్గా వచ్చేస్తుంది, ఇబ్బంది లేదు. బట్ ఇప్పుడు దినకర్ గారిని తీసుకుందాం. సో అతని పోయం ఏంటి అంటే బాగా కొంచెం వాడివేడిగా సాగుతూ ఉంటుంది. సో ప్రతి పోయట్కి కూడా తనకంటూ ఒక పాయింట్ ఆఫ్ వ్యూ అనేది ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఏంటంటే సో ప్రతి పోయంకి కూడా తనకంటూ ఒక లక్షణం ఉంటుంది. ఓకే, ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ప్రతి పోయిట్కి ఒక లక్షణం ఉంటుంది. అంటే ఇంకా సింపుల్గా చెప్పాలంటే స్వభావం, తెలుగులో స్వభావం అంటాం. అంటే ఒక మనిషిని తీసుకుంటే తనకంటూ ఒక స్వభావం ఉంటుంది కదా, అలాగే ఒక పోయిట్ కూడా తను రాసే పోయమ్స్ అన్నిట్లో కామన్ పాయింట్ బేసిక్గా ఏదో ఒకటి ఉంటుంది. ఓకే, సో అది మనం చూసుకోవాలి. ఏంటి అంటే ఆ పోయం లేదా ఆ పోయిట్ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ అనేది ఓవరాల్గా ఎలాగుంది అని. ఎగ్జాంపుల్కి మనం ఇప్పుడు నాకు చెప్పిందే తీసుకుందాం, కన్కన్ కా అధికారి. సో దాంట్లో ఆ పోయం యొక్క లక్షణం ఏంటి అంటే మనం అంటే ఓవరాల్గా తీసుకుంటే కనుక ఆ పోయం మొత్తం కూడా ఏంటి అంటే కష్టపడేవాడికి ఆ కష్టానికి తగ్గ ఫలితం ఇవ్వటం అనే పాయింట్ మీద మొత్తం పోయం అంతా కూడా బేస్ అయి ఉంది. ఓకే, సో ఏది మంచి ఏది చెడు, ఇది ఈ పాయింట్ ఆఫ్ వ్యూలోనే దినకర్ గారు పోయం మొత్తం రాశారు. ఓకే, సో అంటే ఇక్కడ పోయం యొక్క క్యారెక్టరిస్టిక్ ఏంటి అంటే ఒక్కొక్కలా చెప్పచ్చు. బట్ ఏంటంటే బేసిక్గా ఎంత చెప్పినా అని ఆ పోయిట్ రాసిన పోయంకి అంటే ఆ క్యారెక్టరిస్టిక్స్కి రిలేటెడ్గానే వస్తాయి. ఓకే, సో ఇది. సో ఫస్ట్ పాయింట్ ఏంటి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ పాయింట్ వచ్చి పోయం ఏ సందర్భంలో చెప్తున్నారో గుర్తుపెట్టుకోవాలి, సిచ్యువేషన్. సెకండ్ వచ్చి ఆ పోయట్ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. ఏదో ఒక పాయింట్ ఆఫ్ వ్యూతో ఉంటాడు పోయట్, లేదా పోయం ఏదో ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో రాయటం జరుగుతుంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకే,
అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి, సో మనకేమర్థమైంది, ఓకే, అంటే రిజల్ట్ అనమాట. అంటే పోయం చదవడం వల్ల మనకి రిజల్ట్ ఏమి అర్థమైంది అనేది. ఓకే, సో కంక్లూజన్ అని చెప్పచ్చు. సో పోయం యొక్క కంక్లూజన్ ఏంటి, ఓకే. సో ఇప్పుడు కనకనక అధికారిగా తీసుకుంటే దాని యొక్క కంక్లూజన్ ఏంటి అని నేను మిమ్మల్ని ఇప్పుడు క్వశ్చన్ అడిగాను అనుకోండి. సో అది మీరు మీకు ఏమర్థమైంది, ఓకే. సో మొత్తం పోయం చదివిన తర్వాత మీకు ఏమర్థమైంది అంటే కంక్లూజన్ ఎప్పుడు కూడా ఒక పోయంకి ఒక పోయంలో చాలా ఇంపార్టెంటే. సో నన్ను అడిగితే కనుక అదే క్వశ్చన్. సో కనకనక అధికారి కంక్లూజన్ ఏంటి అంటే, సో ఎప్పుడు కూడా ఏంటంటే మనం మంచి దారి మీద నడవాలి అని పోయం యొక్క కంక్లూజన్. ఓకే, సో సో ఏంటంటే కష్టపడిన వాడికి దాని యొక్క ఫలితం ఈరోజు కాకపోతే రేపైనా దక్కుతుంది. ఓకే, సో ఈ విధంగా చాలా కంక్లూజన్స్ చెప్పచ్చు. బట్ ఏంటంటే అన్ని రిలేటెడ్ కంక్లూజన్సే ఉంటాయి. ఓకే, సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఈ పాయింట్ కూడా మనకి ఇంపార్టెంట్. సో ఎందుకంటే ఒక్కోసారి ఎలా వస్తుందంటే మనకి ఒక 4 లైన్స్ పోయం ఇచ్చేసి దాంట్లో 5 క్వశ్చన్స్ అడుగుతారు. సో అందులో ఇస్ కావ్య సే ఆప్కో క్యా సీఖ్ మిలా అని అడగచ్చు. సీఖ్ అంటే ఏం నేర్చుకున్నారు. సో అందులో ఇప్పుడు కనకనక అధికారిని ఎగ్జాంపుల్ తీసుకుంటే, ముझे కనకనక అధికారి సే అచ్చే మార్గ్ పర్ చల్నే కా సీఖ్ మిలా హే అంటే మంచి మార్గంలో నడవాలి అనే కంక్లూజన్కి నేను వచ్చాను, లేదా అది మంచి నేర్చుకున్నాను అని చెప్పడం అనమాట. ఓకే, సో ఈ విధంగా మనకి అంటే 5 మార్క్సే, బట్ ఈ టైప్ ఆఫ్ 4 లైన్స్ పోయమ్స్ ఇవ్వటం అది 5 మార్క్సే కావచ్చు, ఒక్కోసారి లెసన్లోంచి ఇవ్వచ్చు. సో ఏదేమైనప్పటికీ పోయం అనేది బేసిక్గా ఎలాగ మీకు అర్థమవుతుంది అనేది టెస్ట్ చేయడానికి ఈ టైప్ ఆఫ్ ఇవి ఉంటాయి. అది ఇంగ్లీష్లో కూడా ఉంటాయి, తెలుగులోనే ఉంటాయి, హిందీలోనే ఉంటాయి. అండ్ ఇదేంటంటే కొత్త పోయమ్స్ అని కాదు, మీరు జనరల్గా లెసన్ వైజ్ చదివే పోయమ్స్లో కూడా ఇదే థియరీ వర్తిస్తుంది. ఓకే, సో ఒక పోయం చదివేటప్పుడు ఈ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే ఇంకా కొంచెం ఎక్స్పాండ్ చేయొచ్చు. మీరు ఆ పోయంని అర్థం చేసుకునే విధానాన్ని కొంచెం ఎక్స్పాండ్ చేసి అర్థం చేసుకోవచ్చు. సో పాయింట్ నెంబర్ 1 ఏంటి అంటే సిచ్యువేషన్. పాయింట్ నెంబర్ 2 పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ పోయం లేదా పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ పోయిట్. అండ్ పాయింట్ నెంబర్ 3 వచ్చేసి కంక్లూజన్. ఆ పోయం యొక్క కంక్లూజన్ ఏంటి. ఓకే, సో ఈ విధంగా చాలా పాయింట్స్ చెప్పుకోవచ్చు, బట్ మెయిన్గా చెప్పాల్సి వస్తే ఈ 3 మెయిన్. ఓకే, అండ్ ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే ఎవరికైనా పోయం రిలేటెడ్ ఎలాగ అర్థం చేసుకోవాలి ఏంటి ఇంకా డీటెయిల్డ్గా తెలుసుకోవాలనుకుంటే కనుక జస్ట్ కామెంట్ ఇట్. సో ఎక్కువ మందికి ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా నెక్స్ట్ వీడియో కూడా దీని మీద పెడతాను. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి నేను 10th క్లాస్ మీద చేద్దాం అనుకుంటున్నాను, ఇంకా కొన్ని మెయిన్ టాపిక్స్ మీద, సో దట్ అందరికి చాలా హెల్ప్ అవుతుందని. సో చూద్దాం. సో డిస్క్రిప్షన్ అయితే చెక్ చేయండి ఒకసారి. సో థ్యాంక్ యూ లెర్నర్స్.